ఒక వాషింగ్ మిషన్ విషయంలో చంద్రమౌళి నాగమల్లయ్యకి మరియు ఈ మార్టినెజ్ అనే క్యూబన్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్ కి ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయింది. దాంతో ఇతనికి కోపం ఎక్కువైపోయింది అనమాట. ఎక్కువైపోయి పెద్ద కత్తి లాంటి వస్తువు తీసుకుని చంద్రమౌళి నాగమల్లయ్య గారి తల నరికేసి ఆ తలని గార్బేజ్ చేశాడు. ఆ మొత్తం ఉదంతంలో చంద్రమౌళి నాగమల్లయ్య గారి భార్య పిల్లవాడు కూడా అక్కడే ఉన్నాడంట. ఇంతటి దారుణంగా ఒక ఇల్లీగల్ ఇమిగ్రెంట్ బిహేవ్ చేశారు అక్కడ. దాంతో డొనాల్డ్ ట్రంప్, అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా రెస్పాండ్ అయ్యారు. చంద్రమౌళి నాగమల్లయ్య డాలస్ లో ఒక రెస్పెక్టబుల్ వ్యక్తి, అతని విధంగా చంపేశారు. ఇక నుంచి ఇల్లీగల్ ఇమిగ్రేషన్స్ విషయంలో సాఫ్ట్ గా ఉండే పనే లేదు, వాళ్ళని ఏరి పారేస్తానని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చారు. ఈ విషయంలో ఐస్ డిపార్ట్మెంట్, అమెరికాలోని ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యారు. దీన్ని ఖండించారనమాట. ఒక ఇల్లీగల్ ఇమిగ్రెంట్ గా ఉంటూ దేశంలో ఇంతటి దారుణానికి పాల్పడ్డాడని చెప్పి వెంటనే అతను అరెస్ట్ చేశారు, అతని కస్టడీలోకి తీసుకున్నారు. కానీ అతను చేసిన ఉదంతం మాత్రం డాలస్ లోని ప్రతి తెలుగు మనసుని కదిలిచ్చింది అనమాట. ఆల్మోస్ట్ అతని తల మొత్తం నరికేసి గార్బేజ్ బిన్ లో వేశాడు ఆగంతకుడు. ఇది చాలా దుర్మార్గం అనే చెప్పాలి.